నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఈ సంవత్సరం మనకి ఆషాఢ మాసం ఏ తేదీన ప్రారంభమై ఎంతవరకు ఉంటుంది, నవ వధువు పుట్టింటికి ఏ రోజు వెళ్ళాలి, ఈ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు ఏమిటి అనేవన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తానండి. ఆషాఢ మాసం అంటే పౌర్ణమి నాటి చంద్రుడు పూర్వాషాఢ ఉత్తరాషాఢ సమీపంలో ఉండడాన్నే ఈ మాసానికి ఆషాఢ మాసం అని పేరు వచ్చిందండి. ఈ ఆషాఢ మాసం తెలుగు నెలల్లో 4వ నెల. ఈ ఆషాఢ మాసాన్నే శూన్యమాసం అని కూడా అంటారండి. ఎందుకంటే ఈ మాసాల్లో శుభకార్యాలు ఏమి కూడా జరగవు. అంటే పెళ్ళిళ్ళు కానీ గృహప్రవేశాలు కానీ ఎలాంటి ఫంక్షన్లు కానీ ఈ నెలలో చేసుకోము. అందుకని దీన్ని శూన్యమాసంగా కూడా పరిగణిస్తామండి. అయితే పూజలకి ఉపవాస దీక్షలకి మాత్రం ఈ మాసం ఎంతో పవిత్రమైనది. శుభకార్యాలు చేయకూడదని పూజలు చేయకూడదని అనుకుంటారేమో, కానీ ఈ మాసంలో మనకి ఎంతో ముఖ్యమైన పండుగలు అయితే వస్తున్నాయండి. ఆ పండుగలు ఏంటనేది కూడా తెలుసుకుందాం. ముందుగా ఈ సంవత్సరం ఆషాఢ మాసం ఎప్పుడు ప్రారంభమో ఎంతవరకు ఉంటుందో తెలుసుకుందాం. 2025 జూన్ 25వ తేదీన అమావాస్య రాబోతుందండి. ఈ అమావాస్యనే జ్యేష్ఠ అమావాస్య అని అంటారు. ఈ అమావాస్యతో మనకి జ్యేష్ఠ మాసం ముగిసిపోయి ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది. అంటే జూన్ 26వ తేదీన గురువారం పాడ్యమి తిథితో ఆషాఢ మాసం అనేది ప్రారంభమవుతుంది. ఇంకా ఎంతవరకు ఉంటుందంటే జూలై 24 గురువారం అమావాస్యతో ఈ ఆషాఢ మాసం అనేది ముగుస్తుందండి. ఆ తర్వాత నుంచి మనకి శ్రావణ మాసం అనేది స్టార్ట్ అవుతుందండి. జూలై 25 శుక్రవారం నుండి మనకి శ్రావణ మాసం అనేది స్టార్ట్ అవుతుంది. శ్రావణ మాసం కోసం ఇంకొక వీడియోలో తెలుసుకుందాం. ప్రతి మాసం ఉన్నట్టుగానే ఈ మాసం కూడా నెల రోజుల పాటు ఉంటుందండి. కొత్తగా పెళ్ళైన వధూవరులు ఈ నెల రోజులు కూడా దూరంగానే ఉండాలండి. ఎందుకంటే భార్యాభర్తలు ఈ ఆషాఢ మాసంలో కలిస్తే దాని వలన భార్య గర్భం దాల్చితే నెక్స్ట్ ఇయర్ వేసవి కాలంలో బిడ్డకి జన్మనిస్తుందండి. వేసవి కాలం తల్లి బిడ్డకి తాపాన్ని కలగజేస్తుంది. దానివలన తల్లి బిడ్డకి మంచిది కాదు. కాబట్టి అందుకని భార్యాభర్తలు ఈ ఆషాఢ మాసంలో వేరుగా ఉండాలని చెబుతారు. అందుకనే పుట్టింటి వారు కొత్తగా పెళ్ళైన తమ అమ్మాయిని తన ఇంటికి తీసుకుని వెళ్తారు. అయితే నవవధువు తమ పుట్టింటికి ఎప్పుడు వెళ్ళాలని అంటే ఆషాఢ మాసం ప్రారంభం అవ్వకముందే పుట్టింటి వాళ్ళు వచ్చి తమ పిల్లని తీసుకుని వెళ్ళాలండి. మనకి ఆషాఢ మాసం జూన్ 26వ తేదీన ప్రారంభం అవుతుంది. కాబట్టి దానికన్నా ముందే మీరు మీ పిల్లని ఇంటికి తీసుకుని వెళ్లాల్సి ఉంటుందండి. 26వ తేదీకి ముందు రోజు జూన్ 25వ తేదీన బుధవారం వస్తుందండి. వారం బాగానే ఉంది, కానీ ఈరోజు అమావాస్య వచ్చింది. కాబట్టి అమావాస్య రోజుల్లో నవవధువుని ఇంటికి తీసుకుని వెళ్ళకూడదండి. అందుకని 25వ తారీఖు పనికిరాదు. ఇంకా దానికన్నా ముందు రోజు జూన్ 24వ తేదీన మంగళవారం వచ్చిందండి. ఇక్కడ తిథి బాగానే ఉంది, కానీ వారం బాగోలేదండి. మంగళవారం శుక్రవారాల్లో మనం అమ్మాయిని ఇంటికి తీసుకుని వెళ్ళడం తీసుకొని రావడం లాంటివి ఏమి కూడా చెయ్యమండి. అందుకని ఈ రోజు కూడా పనికిరాదు. ఇంకా తర్వాత జూన్ 23 సోమవారం, జూన్ 22 ఆదివారం, ఈ 2 రోజులు అమ్మాయిని తీసుకొని రావడానికి మంచి రోజులేనండి. ఈ 2 రోజుల్లో మీరు అమ్మాయిని ఎప్పుడైనా సరే మీ ఇంటికి తీసుకొని రావచ్చు. ఈ 2 రోజుల కన్నా ఇంకా మంచి రోజు జూన్ 21వ తేదీన శనివారం ఏకాదశి అండి. మీకు వీలుంటే 21వ తేదీన మీ అమ్మాయిని తీసుకొని రండి. ఒకవేళ కుదరలేదండి అని అనుకుంటే 22, 23 తేదీల్లో మీ అమ్మాయిని తీసుకొని రావచ్చు. ఈ రోజు అమ్మాయిని ఇంటికి తీసుకొని వస్తే ఇటు పుట్టింటికి అటు మెట్టినింటికి కూడా ఎంతో మంచిదండి. మరి ఏ సమయంలో తీసుకొని రావాలండి అంటే ఉదయం 9 గంటల నుండి 12 గంటల లోపైన, లేదంటే సాయంత్రం 3 గంటల నుండి 6 గంటల లోపైన సరే మీ పిల్లని మీరు ఇంటికి తీసుకుని రావచ్చండి. పిల్ల తాలూకా తండ్రి కానీ అన్నదమ్ములు కానీ మావయ్యలు కానీ ఎవరో ఒకరు వెళ్ళి పిల్లనైతే ఇంటికి తీసుకుని వస్తారండి. ఈ విషయాలన్నీ మీకు తెలిసినవే, మన సాంప్రదాయంలో ఉన్నవే చెప్తున్నానండి. మీకు అంతకీ డౌట్ ఉంటే మీ పంతులు గారి చేత ఒక మంచి ముహూర్తం పెట్టించుకొని మీ పిల్లని మీరు ఇంటికి తీసుకొని రావచ్చు. పిల్లని తీసుకుని వెళ్ళేటప్పుడు మాత్రం పుట్టింటి వారి ముహూర్తం పెట్టించుకొని పుట్టింటి వాళ్ళే వచ్చి పిల్లని తీసుకుని వెళ్తారండి. అదే ఆషాఢ మాసం పూర్తయిన తర్వాత మాత్రం అత్తింటి వారి ముహూర్తం పెట్టుకొని అత్తింటి వాళ్ళందరూ వచ్చి తమ కోడల్ని అత్తవారింటికి తీసుకుని వెళ్తారు. మరి అమ్మాయి మళ్ళా మెట్టినింటికి ఎప్పుడు వెళ్ళాలండి అని అంటే జూలై 24వ తేదీన గురువారం అమావాస్యతో మనకి ఆషాఢ మాసం అనేది ముగుస్తుందండి. ఆ తర్వాత మనకి శ్రావణ మాసం వస్తుందండి. శ్రావణ మాసంలో మాత్రమే అమ్మాయి మెట్టినింట్లో అడుగు పెట్టాలి. మరి అమ్మాయి మెట్టినింటికి ఎప్పుడు వెళ్ళాలండి అని అంటే మనకి జూలై 25వ తేదీన శుక్రవారంతో మనకి శ్రావణ మాసం అనేది స్టార్ట్ అవుతుందండి. అయితే మనకి ఈరోజు శుక్రవారం వచ్చింది కాబట్టి శుక్రవారం పూట తమ ఇంటి మహాలక్ష్మిని ఎట్టి పరిస్థితుల్లో ఇంటి బయటకు పంపించరండి. అందుకని ఈరోజు అసలు పంపించకూడదు. ఇంకా తర్వాత జూలై 26 శనివారం విద్యా తిథి వచ్చిందండి. ఈరోజు తిథి వారం అన్ని విధాలుగా బాగానే ఉన్నాయండి. ఈరోజు తమ కోడల్ని మెట్టినింటికి తీసుకొని వెళ్ళాలి అనుకుంటే తీసుకొని వెళ్ళొచ్చండి. ఈరోజు కుదరకపోయినట్లయితే
జూలై 27వ తేదీన ఆదివారం తదియా తిథితో వచ్చిందండి. అయితే కొంతమంది ఆదివారం పూట పంపించరు. ఇంకొక విషయం ఏమిటంటే మనకి నెక్స్ట్ డే 28వ తేదీన చవితి తిథి వస్తుందండి. చవితి ముందు రోజు మనం కొన్ని శుభకార్యాలు అయితే చెయ్యమండి. అందుకని 27 ఆదివారం పని చేయదు. ఇంక తర్వాత 28 చవితి తిథి ఎలాగో వచ్చింది కాబట్టి 28 కూడా పని చేయదు. ఇంక తర్వాత జూలై 29వ తేదీన మంగళవారం వచ్చిందండి. పంచమి తిథితో వచ్చింది. అయితే తిథి అయితే చాలా బాగుందండి. కానీ మంగళవారం వచ్చింది కాబట్టి మంగళవారం శుక్రవారాల్లో ఎట్టి పరిస్థితుల్లో తమ అమ్మాయిని అత్తవారింటికి అయితే పంపించరండి. అందుకని 29 కూడా పనిచేయదు. ఇంక తర్వాత జూలై 30 బుధవారం షష్ఠి తిథితో వచ్చిందండి. ఈ రోజు కూడా అంతగా బాగాలేదని చెప్పాలి. ఇంక తర్వాత జూలై 31వ తేదీన గురువారం సప్తమి తిథితో వచ్చిందండి. ఈరోజు అన్ని విధాలుగా బాగుందండి. ఒకవేళ మీరు 26వ తేదీన తీసుకురావడం మిస్ అయినట్లయితే 31వ తేదీనే తీసుకుని రావాలండి. ఈ 2 రోజుల్లో కూడా మీకు వీలు పడలేదండి అని అనుకుంటే ఆగస్టు 4వ తేదీన సోమవారం మాత్రమే మంచి రోజు ఉందండి. ఈ రోజుల్లో మీరు ఎప్పుడైనా సరే మీ కోడల్ని మెట్టినింటికి తీసుకుని రావచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ యూజ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కానీ మీ అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఇంత డీటెయిల్గా చెప్పానండి. మీకు ఎవరికైనా ఉపయోగపడిందని అనిపిస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడు ఇంకా ఈ ఆషాఢ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. మనకి ఆషాఢ మాసం జూన్ 26 గురువారం నుండి ప్రారంభం అవుతుంది కదండి. ఈ రోజు నుండే మనకి వారాహిదేవి నవరాత్రులు స్టార్ట్ అవుతాయండి. వీటిని ఆషాఢ నవరాత్రులు, గుప్త నవరాత్రులు అని కూడా అంటారు. ఈ రోజు నుండి 9 రోజుల పాటు మనం నవరాత్రులు అనేవి జరుపుకుంటాము. అయితే ఈ వారాహిదేవి నవరాత్రుల కోసం, పూజా సమయాల కోసం, ఇంకా మీకు వచ్చే ఎన్నో సందేహాల కోసం ఆల్రెడీ నేను వీడియో చేసి పెట్టానండి. ఒక్కసారి ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియో కూడా చూడండి. వారాహిదేవి నవరాత్రులు ఎలా చేసుకోవాలి, ఎన్ని రోజులు చేసుకోవాలి అనే విషయాలన్నీ కూడా మీకు తెలుస్తాయి. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి, లేదంటే ఈ వీడియో లాస్ట్లో అయినా సరే ఇస్తాను, మీరు క్లిక్ చేసి చూడొచ్చు. ఇక తర్వాత జూన్ 27 శుక్రవారం పూరి జగన్నాథ స్వామివారి రథయాత్ర ఎంతో కన్నుల పండగగా జరుగుతుందండి. సుభద్ర, జగన్నాథ, బలభద్రులు రథంపై ఊరేగిస్తూ గుండీచా ఆలయానికి వెళ్ళడాన్ని జగన్నాథ రథయాత్ర అని అంటారండి. పూరిలో ఈ జగన్నాథ రథయాత్ర ఎంతో అంగరంగ వైభవంగా కన్నుల పండగగా జరుగుతుందండి. ఇంక తర్వాత జూన్ 30 సోమవారం శుద్ధ పంచమి వస్తుందండి. ఈ పంచమిని స్కంద పంచమి అని అంటారు. ఈరోజు సుబ్రహ్మణ్య స్వామివారిని ఎంతో విశేషంగా పూజిస్తారు. ఇక తర్వాత జూలై 4వ తేదీన అల్లూరి సీతారామరాజు జయంతి. ఈ రోజుతో వారాహిదేవి గుప్త నవరాత్రులు ముగుస్తాయి. ఇంకా జూలై 6వ తేదీన ఆదివారం ఏకాదశి. దీన్నే తొలి ఏకాదశి, శయన ఏకాదశి అని అంటారండి. విష్ణుమూర్తి పాలకడలపై యోగ నిద్రలోకి వెళ్లే సందర్భాన్ని తొలి ఏకాదశి అని అంటారు. ఈ రోజు నుండే చాతుర్మాస్య దీక్షలు ప్రారంభమవుతాయి. ఇంక తర్వాత జూలై 8 మంగళవారం గురుమౌఢ్య త్యాగం జరుగుతుందండి. అంటే ఈ రోజుతో గురుమూఢం అనేది ముగుస్తుంది. ఇంకా జూలై 10వ తేదీన గురువారం గురు పౌర్ణమి. దీన్నే వ్యాస పౌర్ణమి అని కూడా అంటారండి. జూలై 13వ తేదీన ఆదివారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతర ఎంతో ఘనంగా జరుగుతుంది. జూలై 14వ తేదీన సోమవారం సంకష్టహర చతుర్థి. మన కష్టాలన్నీ తీరడానికి విఘ్నేశ్వరుని ఎంతో విశేషంగా పూజిస్తాము. జూలై 17 గురువారం ఉత్తరాయణం పూర్తయ్యి దక్షిణాయనం ప్రారంభమవుతుందండి. 6 నెలల పాటు దక్షిణాయనం కొనసాగుతుంది. జూలై 20 ఆదివారం హైదరాబాద్లో ఉన్న శ్రీ మహంకాళి అమ్మవారి జాతర జరగనుంది. ఇంక జూలై 21 సోమవారం ఏకాదశి. దీన్నే కామిక ఏకాదశి అని అంటారండి. ఈరోజు ఏకాదశి వ్రతం చేపట్టిన వారికి కోరిన కోరికలు ఫలిస్తాయి. ఇంకా తెలంగాణ ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకునే బోనాలను కూడా ఈరోజు సమర్పిస్తారు. జూలై 23 బుధవారం చతుర్దశి. ఈరోజు మాస శివరాత్రి. ఇంకా జూలై 24 గురువారం అమావాస్య. ఈ రోజుతో మనకి ఆషాఢ మాసం అనేది ముగుస్తుంది. ఇవేనండి ఆషాఢ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయింది, నచ్చిందని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.